బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుందో అని ఇప్పటిదాకా సందిగ్ధంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు కీలక నేత అవుతారు, ఎవరు దీనికి సరిపోతారు అనే వ్యక్తి అని 5గురు పోటీ పడుతున్నారు. ఇక బీజేపీలో ఉన్న కీలక నేతలు 5గురు పోటాపోటీగా ఉన్నారు. ఎవరైతే దీనికి సరితూగుతారా అని మనం ఇంతసేపు డిస్కషన్ చేసుకున్నాం. అయితే బీజేపీ ఒక కీలక ప్రకటన చేసింది. ఈ 5గురిలో అంటే బీజేపీ నుంచి 5గురు వ్యక్తులు కీలకంగా ఉన్నారు. డికే అరుణ కావచ్చు, అలాగే రఘునందన్ రావు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, అలాగే ఈటెల రాజేందర్ కావచ్చు, రాజా సింగ్ కావచ్చు, ఇంతమంది బరిలో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు దీనికి తగ్గట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరు తగుతారు, ఎవరు సరితూగుతారు అనుకున్నాం. కానీ ప్రతి ఒక్క నేత ఎవరికి వారు సమానంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి పనుల్ని కరెక్ట్గా చేశారు. అంటే ఎవరు ఆచితూచి మాట్లాడే ఎవరు కూడా, అంటే ఎవరైనా సరే బీజేపీలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అంటేనే హిందుత్వం గురించి గట్టిగా మాట్లాడాలి. అలాగే ప్రతిసారి అంటే మనం బండి సంజయ్ గారిని చూసాము, అంటే రఘునందన్ రావుని చూసాము, రాజా సింగ్ని చూసాము. వీళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడే వాదులు. వీళ్ళ వాదనను గట్టిగా వినిపిస్తారు. ఎప్పుడైనా సరే బీజేపీ గురించి ఒక మాట కూడా ఎక్కువగా దొర్లిన కేంద్రం నుంచి మొట్టికాయలు పడతాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా పదవి ఇస్తే కరెక్ట్గా పనిచేయాలి. కాబట్టి ఇప్పటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో నుంచి కూడా ఆయన చెప్తూ ఉన్నారు, కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తారు, కేంద్రంలో ఉన్న పనుల్లో బాధ్యతలు నాకున్నాయి చూసుకోవడానికని గతం నుంచి చెప్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీకి ఓటు వేసే వాళ్ళు, బీజేపీ వైపు మొగ్గు చూపే వాళ్ళందరూ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరు అర్హులు, ఎవరా అని, కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎవరా అని ఎదురు చూస్తుంటే ఇక కేంద్రం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక రేపే నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే మండే సోమవారం రోజున నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఇక జూలై 1వ రోజున ఎన్నికకు రంగం సిద్ధం చేసింది. జూలై 1న ఎన్నిక జరుగుతుంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్ర అధ్యక్ష పదవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇక ఎన్నిక త్వరలోనే జరగనుంది. ఈ సోమవారం నాడు నామినేషన్ జరుగుతుంది. రేపే నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. అలాగే అంటే జూలై 1 రోజే ఎన్నిక జరగబోతుంది. ఇక బీజేపీలో కీలక నేతలు 5గురిట్లో ఎక్కువగా కేంద్రం మొగ్గు చూపే వ్యక్తి ఇక ఈటల రాజేందర్ వైపే కేంద్రం మొగ్గు చూపుతుంది, ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే డికే అరుణ కావచ్చు, అలాగే ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్, అలాగే రఘునందన్ రావు, రాజా సింగ్, ఇంతమంది అంటే 5గురు సమానంగా ఉన్నారు. 5గురు గట్టి పోటీనిచ్చారు. కానీ ఎక్కువ మంది మాత్రం ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఈటల రాజేందర్ ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఆయన ప్రజల్లో చాలా మంది అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. ఆయన గురించి మనకి చాలా బాగా తెలుసు. గతంలో టీఆర్ఎస్ లో కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చాలా బాగా వర్క్ చేశారు. వైద్య శాఖ ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన గట్టిగా వర్క్ చేశారు. అంటే అనుకోని సిచ్యువేషన్స్ వల్ల బీఆర్ఎస్ నుంచి ఆయన బయటికి రావడం జరిగింది. వెంటనే బీజేపీలోకి రావడం జరిగింది. బీజేపీలోకి వచ్చిన ఆయన్ని బీజేపీ చాలా బాగా ట్రీట్ చేసింది. అంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఆయన ఓడిపోవడం తర్వాత ఆయన మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం జరిగింది. అంటే ఆయన బీజేపీలోనే కాదు, ఏ పార్టీలో ఉన్నా, ఈవెన్ ఇండిపెండెంట్ గా ఉన్నా కూడా గెలిచే వ్యక్తి అని చెప్పి ప్రజలు అన్నారు. అంటే ఆయన అంతమంది అభిమానులు సంపాదించుకున్నారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే. ఆయనకి అంటే బీజేపీలో రాకపోయినా, బీఆర్ఎస్ లో లేకపోయినా ఆయన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నిలబడ్డా కూడా గెలిచే వ్యక్తి. ఆయనకు అలాంటి సత్తా ఉందని ప్రజలు అన్నారు. అంటే ఆయన ప్రజల్లో నుంచి ప్రత్యేక అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏ వ్యక్తికి లేనంత అభిమానాన్ని సంపాదించుకొని ఆయన బీజేపీలోకి వచ్చారు. ఇక బీజేపీలో కూడా ఆయన బీజేపీలో ఉన్నా కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రత్యేక అభిమానులు ఆయనకున్నారు. అంత మంచి మనిషిగా ఆయన అభిమానాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు కొందరు అంటే మిగతా 5గురిలో కన్నా ఆయన అయితే బాగుంటుంది అని కొందరు ఆయనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రజలు కూడా కొందరు చూసే వాళ్ళందరూ కూడా కొద్దిగా అంటే అంటున్నారు, ఈయన అయితేనే బాగుంటుంది, ఈయన అయితే ఆ పదవికి కొద్దిగా సరిపోతారు అన్నట్టుగా కొందరు ఆయన వైపు మొగ్గు చూస్తున్నారు, ఈటెల రాజేందర్ వైపు అయితే. కానీ చూడాలి, అధిష్టానం
అంటే ఎన్నిక జరగబోతుంది ఇంకా జూలై 1నే చాలా తొందరలో ఉంది. మరి లేట్‌గా కూడా లేదు. అంటే కేంద్రం వెంటనే విడుదల చేసింది నోటిఫికేషన్‌ని. ఇక చాలా త్వరలో అతి త్వరలో ఎన్నిక జరగబోతుంది. అప్పుడు తెలుస్తుంది. అంటే మనం అనుకున్నట్టుగా జరగవు. చూడాలి నిజంగా అంటే ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎక్కువ మంది. కానీ అంటే ఆయనే ఎన్నిక జరిగిన తర్వాత తెలుస్తుంది ఆయనే వస్తారా లేకపోతే ఈ 5గురిలో ఇంకెవరైనా వస్తారా ఇంకా వేరే వ్యక్తి వస్తారా అనే విషయం కూడా తెలీదు మనకి. కాకపోతే కేంద్రం కావచ్చు ఎక్కువ మంది బీజేపీలో ఉన్న వాళ్ళు కావచ్చు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. మిగతా కార్యకర్తలు మిగతా వాళ్ళు అంటే ఇంతసేపు చెప్పున్న మన 5గురు కూడా గట్టి పోటీనే ఇస్తున్నారు. కాకపోతే ఈటెల రాజేందర్ వైపు కొద్దిగా ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టి మనం కూడా వేచి చూడాలి. అంటే ఈటెల రాజేందర్ గారే వస్తారా లేకపోతే ఇంకా వేరే ఎవరైనా వస్తారా అనేది మనకు కూడా తెలీదు. ఎన్నిక జరిగిన తర్వాతే తెలుస్తుంది. కాకపోతే మ్యాక్సిమం అయితే మీరు కూడా చెప్పండి ఈటెల రాజేందర్ అయితే బాగుంటుందా వేరే వాళ్ళు అయితే బాగుంటుందా మీకు ఎవరు అనిపిస్తున్నారు అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.